దేవుని నామానికి వందనాలు. ఈరోజు క్రైస్తవంలో జరిగిన అలజడి చూస్తుంటే చాలా ఘోరాది ఘోరంగా కనిపిస్తుంది. పాస్టర్ ప్రవీణ్ గారు తన మరణం వెనుక ఉన్న మిస్టరీ మాత్రం ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేదు. కానీ కొన్ని వీడియోలు, కొన్ని ఫుటేజులు, ఒక సీసీ ఫుటేజులు విడుదల చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ఇంచుమించు 15 గంటల ప్రయాణంలో 3-4 సార్లు పడిపోయినట్టు క్రోదాడలో కానీ ఇంకా చాలా చోట్ల ఒక 4-5 చోట్ల పడిపోయినట్లుగా చిత్రీకరించారు. ఒక 3 చోట్ల 4 చోట్ల మద్యాన్ని కొనుక్కున్నట్టుగా చూపించారు. 950 రూపాయలు ఒక చోట, 600-700 ఒక చోట, ఇంకా ఏలూరులోకి వచ్చేటప్పటికి అక్కడ కూడా 600-700 రూపాయలు మందు కొనుక్కుని తాగినట్లు. అవి కూడా వేరు బ్రాండ్లు. ఇక్కడ వాళ్ళు అబద్ధం చెప్తున్న సమయంలో ఒక నిజం మనకు కనిపిస్తుంది. ఒక ఇన్ఫీల్డ్ 240 కేజీల నుంచి 250 కేజీలు ఉంటుంది. 3 సార్లు పడిపోయి లేచినట్లుగా వారు చెప్పారు. ఇన్ఫీల్డ్ మీద పడిపోతే చెయ్యో కాలో వెంటనే ఇరిగిపోతుందండి. 3 సార్లు అక్కర్లేదు, ఒకసారిలోనే ఆయన హాస్పిటల్ పాలైపోతాడు. అదేమన్నా చిన్నపిల్లలు నడిపించుకునే సైకిల్ అనుకుంటున్నారా? బాగా ఆలోచించండి. ఇంకా మద్యం సంగతికి వస్తే 950 రూపాయల మందు వేరు బ్రాండ్లు. అలాగే ఇంకొక చోట 650 రూపాయలు 700 రూపాయల మందు కొనుక్కున్నాడు, అది తాగేశాడు. అలాగే ఏలూరు వచ్చినప్పుడు అక్కడ కూడా మందు కొనుక్కున్నట్లుగా వాళ్ళు సీసీ ఫుటేజీలు చూపించారు. మందు షాపుల్లోనే వీళ్ళకి వీడియోలు దొరికాయా? మరి ఎక్కడ భోజనం చేయలేదా? ఎక్కడ కనీసం మంచినీళ్ళు తాగలేదా? ఎక్కడ ఒక టీ తాగలేదా? టీ తాగినట్టుగా ఒక చోట చెప్తున్నారు, కానీ అక్కడ మాస్క్ తీయలేదంట. అది విడ్డూరం. బాగా ఆలోచించండి. ఇందులో ఏదో మిస్టరీ దాగి ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇన్ఫీల్డ్ మీద మొదటిసారి పడిపోయినప్పుడే ఆయన హాస్పిటల్ పాలవుతాడు, అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇన్ఫీల్డ్ అంటే ఒక 1 కేజీయో 2 కేజీలో ఉండేది కాదు, 240 కేజీలు. చిన్న పిల్లలు నడుపుకునే సైకిల్ కాదు అది. మాకు తెలిసిన వ్యక్తి ఇన్ఫీల్డ్ మీద కుక్క అడ్డం వస్తే పడిపోతే ఇంచుమించు 6 నెలలు మంచం మీదే ఉన్నాడండి. బాగా ఆలోచించండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? క్రైస్తవ్యం దేవునికి లొంగి ప్రేమగా ఉంటుంది. నా దేవుడు ఏం చెప్పాడంటే, ప్రతి ఒక్కరికి మీరు ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోండి, అందరినీ ప్రేమించండి అని చెప్పిన మాట కోసం కట్టుబడి ఉంటున్నారు తప్ప వాళ్ళకి సత్తా లేక కాదు. దేవుని ప్రేమను చూపిస్తున్నారు. నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించన్న మాటని తన గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఇంత జరిగిన ఏ ప్రభుత్వ ఆస్తుల మీద కూడా చెయ్యని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులు మాత్రమే. ఒక రాజకీయ ఉద్రిక్తతలు కానివ్వండి, ఎన్నో ఆర్టీసీ బస్సులు తగలబెట్టిన ఘటనలు ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టిన ఘటనలు ఉన్నాయి. కానీ క్రైస్తవులు ప్రేమించారు. క్రైస్తవులు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు కనుక ఎవరిని హింసించేవారు మాత్రం కాదు. ఎందుకండి ఈ అబద్ధాలు? బాగా ఆలోచించండి. వీర తాగుబోతైనా సరే అంత మందు తాగి బండి నడిపించగలడా?
ఎంత వేర తాగుబోతైనా ఒక 2 బ్రాండ్లు కలిపిచ్చిన ఆ మందును తాగితే ఆడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక 200 రూపాయల మందు కొని 2 రకాల మందు అందులో కలిపి వాడికి ఇస్తే వాడు కాన్సన్ట్రేషన్ కోల్పోతాడండి. మరి మీరు చెప్పేది 950 రూపాయల మందు, 3-4 బ్రాండ్లు, అలాగే ఇంకో చోట 3-4 చోట్ల మందు తాగినట్లుగా మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించండి. ఎందుకు ఈ లాజిక్ మిస్ అయిపోతున్నారు? మందు తాగి ఇన్ఫీల్డ్ తోలగలడా? అదేమన్నా ఒక 50 కేజీలు 60 కేజీలు ఉండే బండి అనుకుంటున్నారా? 240 నుంచి 250 కేజీలు ఉండే, అది కూడా ఓల్డ్ ఇన్ఫీల్డ్ అంటే ఇంకా బరువు ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, ప్రవీణ్ గారు ఏమైనా అల్లాటప్ప మనిషి అనుకుంటున్నారా? ఆయనకి ఐటీ కంపెనీలు 2-3 దేశాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయండి. ఇంచుమించు వందలాది మందికి వారు లక్షల్లో జీతాలు ఇచ్చుకునే వ్యక్తి ఆయన ఇంచుమించు 12 మంది 13 మంది పిల్లలను తన సంరక్షణలో పోషించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తున్న వ్యక్తి అటువంటి వారి మీద మీరు ఈ నిందలు వేయడం బాగా ఆలోచించండి. ఆయన క్రైస్తవంలోకి వచ్చింది దేవుని మీద ప్రేమతో తప్ప డబ్బు మీద మమకారంతో మాత్రం కాదని తెలుసుకోండి. ఎందుకంటే ఆయన హ్యాపీగా కూర్చుంటే వెళ్ళిపోతుంది. తన భార్య మంచి తెలివైన అమ్మాయి, తన పిల్లలు మంచి తెలివైన వారు. ఇంకా 4వ సంవత్సరం పాప ఉందంట. ఇద్దరు అమ్మాయిలు వారికి. ఒక అమ్మాయికి 17 సంవత్సరాలు, ఆమె మంచి తెలివిగా ఉన్నారు. 4 సంవత్సరాల పాప. ఆవిడకి ఆ అమ్మాయికి ఇంకా కొంచెం జ్ఞానం అర్థం కాదు. ఈ యొక్క మాటలు కూడా, ఈ యొక్క చనిపోయిన విషయం కూడా పూర్తిగా ఆమెకి అర్థం కాని పరిస్థితి. ఆ కుటుంబం దేవుని ప్రేమించిందని కనుకే, ఒకవేళ ఎవరైనా చంపితే కనుక, ఎవరైనా ఆయన మీద ఈ యొక్క హత్యా ప్రయత్నాలు చేస్తే కనుక దయతో వాళ్ళని క్షమించండి అని చెప్పారు. అది దేవుని ప్రేమ. ఈ క్రైస్తవులు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈరోజు ఇలా వదిలేస్తే రేపొద్దున ఇంకొకరిని ఏదో చేసుకుంటూ వెళ్తారనే ఆలోచనతో వారు ప్రశ్నిస్తున్నారు. ఇంకొకటి, ఈ చెంప మీద కొడితే మరో చెంప చూపెట్టమని యేసయ్య చెప్పారు. కానీ ప్రశ్నించొద్దని కాదు, అయినా ప్రశ్నించాడు. అపోస్తలుడైన పౌలు గారు ప్రశ్నించాడు. ప్రశ్నించడం తప్పు కాదు. క్రైస్తవులు తల వంచుకుని ఉంటే రేపొద్దున మన పరిస్థితి ఏమవుద్దో ఆలోచించండి. ఈ యొక్క మాటల్ని నేను మాట్లాడుతూ ఉండగా, ఒకవేళ ఇందులో నేనేమైనా తప్పు చెప్పానా ఆలోచించండి. పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. వారు కూడా ఆ వీడియో ఫుటేజ్లు మేము విడుదల చేయలేదని చెప్పారు. అది ఎంతవరకు నిజమో పైనున్న దేవునికి, ఆ యొక్క పోలీసు వారికే తెలుస్తుంది. దయతో ఆ మిస్టరీ ఏంటో చెప్పండి. దేవుని పేరట దేవుని నామాన్ని ఎంతగానో ఒక లెవెల్కి తీసుకెళ్ళిన ప్రవీణ్ కుమార్ గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరించినందుకు చాలా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. ఆయన తాగే వ్యక్తి కాదు. ఆయన అల్లాటప్ప మనిషి కాదు, రోడ్డు మీద చిల్లరగా కొనుక్కు తాగడానికి. ఆయన చిల్లర వ్యక్తి కాదు, రోడ్ల మీద పడి దొల్లడానికి. 3 గంటలు అక్కడ 2 గంటలన్నర 3 గంటలు ఉంటే కనీసం ఎవరు హెల్మెట్ కూడా తీయలేదంటే అర్థం చేసుకోండి. మాస్క్ కూడా తీయలేదంటే అర్థం చేసుకోండి. టీ తాగేటప్పుడు కూడా మాస్క్ తీయలేదా?
కనీసం అక్కడ ఆయన ఎక్కడ భోజనం చేశారన్నది ఎవరో చూపించడం లేదు. కనీసం ఆ 15 గంటల్లో ఎక్కడ టిఫిన్ చేయరా, భోజనం చేయరా? భోజనం చేసిన వీడియోలు ఉంటాయి కదా, తీయాలి కదా. ఆయన మద్యం షాపుల్లోనే ఉంటారని మీకు ఎలా తెలిసింది? ఇప్పుడైతే పోలీసు వారు ఆ వీడియోలకి మాకు సంబంధం లేదని చెప్పారు. అంటే ఆ వీడియోలు తెచ్చిన వారు ఎవరు? దయతో హిందువులారా, ఈ మతోన్మాదులు చెప్పిన మాటల వినకండి. మీరు హిందువులు చాలా మంచివారు, ముస్లింలు చాలా మంచివారు, అలాగే క్రైస్తవులకు వాళ్ళు కూడా మంచివారు ఉన్నారు. అలాగే ప్రతి మతంలోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఒక చెడ్డవారిని బట్టి ఒక మతాన్ని మనం ద్వేషించకూడదు. నేను హిందువులతో చాలా సన్నిహితంగా ఉంటాను. వారు ఏం చెప్పినా నేను వెళ్ళి వారి యొక్క ప్రేమను నేను ఆస్వాదిస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఒకరు కలిసి ఉండాలి. నా మతం వేరు, నీ మతం వేరు అని కొట్టుకు చస్తే చివరికి మిగిలేది ఏమీ ఉండదు, యుద్ధాలు తప్ప. మతాల పేరట మనల్ని రెచ్చగొట్టి వారిని మనం గమనిస్తూ ఉందాం. ఏ మతం వారైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా. అందుకే ప్రతి ఒక్కరూ చరిత్రను చదవడానికి ప్రయత్నించండి. చదివారు చాలామంది మంచిగా చదువుకుంటున్నారు. కనీసం ఒకసారి చరిత్ర వైపు వెళ్ళండి, అక్కడ నిజాలు మనకు తెలుస్తాయి. మనం నమ్మే గ్రంథాన్ని మనం చదవాలండి. అందులో ఏముందో తెలుసుకోవాలి. మనం నమ్మే గ్రంథాన్ని మనం చదువుకోవాలి. ఎదుటివారు మన గ్రంథం మీద మాట్లాడుతున్నప్పుడు నిజమా, అందులో ఇది ఉందా అని మనం ఆలోచింపజేస్తుంది. అయ్యో ఇది చెప్తుంది తప్పు, అందులో అలా లేదేనో ఆలోచిస్తారు. ఇప్పుడు అదే జరిగింది. రామాయణం చదవక ఈ అజ్ఞానులు వారి మాటలను అపార్థం చేసుకున్నారు. రామాయణం చదవండి, భగవద్గీత చదవండి, ఖురాన్ చదవండి, అలాగే బైబిల్ చదవండి. ఎవరి గ్రంథాలు వారు చదువుకోండి. అవసరమైతే ఇతర గ్రంథాలను కూడా చదవండి, తప్పేం కాదు. ప్రతిదీ మనం తెలుసుకోవాలి, ఎందులో ఏముందో తెలుసుకోవాలి, అది నిజమా అబద్ధమో తెలుసుకోవాలి, తప్పు కాదు. ప్రపంచానికి మనము ప్రతి విషయాన్ని కూలంకుషంగా చెప్పేవారమై ఉండాలి. దేవుడి కొరకు మత విద్వేషాలు రెచ్చగొట్టకండి, కానీ దేవుణ్ణి ప్రేమించి దేవుని ప్రేమ మాటలు ప్రపంచానికి చెప్పండి. అది హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా. అంతేగాని ఒకరికొకరు కొట్టుకు సావకండి ప్లీజ్. ఒకసారి ప్రతి ఒక్కరూ తన గ్రంథాలు చదువుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు. ఆ అమరా ప్రసాద్ ఉండడు, ఆ కరుణాకర్ అనేవాడు ఉండడు, ఆ రాధా మనోహర్ ఉండడు, ఆ లలిత్ కుమార్ ఉండడు. వారు మీ గ్రంథాలు తెలీదు, క్రైస్తవ గ్రంథంలో ఉన్నవి ఏవేవో చెప్పి మిమ్మల్ని మాయ చేసి మీ దగ్గర ఉన్న డబ్బులను దోసుకుంటున్నారు. ఇవాళ ఆ కరుణాకర్ సుగుణ 3 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? ఈడీ కేసులు అతని మీద ఎందుకు వేశారో ఒకసారి ఆలోచించండి. ఆ రాధా మనోహర్ వాడు బైబిల్ని తిట్టుకుంటూ సంపాదిస్తున్నాడు. అమరా ప్రసాద్ డాక్టర్ అంబేద్కర్ని కూడా విమర్శించాడు వాడు. ఎందుకు? కనిపించిన దేవుని ప్రేమించే మీరు కనిపించే మనిషిని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? మనిషిని ప్రేమించండి. మానవత్వాన్ని ప్రతి ఒక్కరూ నింపుకోండి, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా. ఎందుకు ఈ ఘర్షణలు? ఆపండి. ప్రతి ఒక్కరూ తన మతాన్ని తాను ప్రసరించుకోండి. లౌకిక దేశంలో ఆనందంగా ఉండండి. ఇది నా విన్నపం, కానీ నిర్ణయం మీకే.
దేవుని పేరట ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను.